ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు, కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, వెంటనే అవుతూనే ఉంది. వెంకటేష్ గారిని వీళ్ళంతా చేశారు. అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతో ఆనందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రామ్ నారాయణ గాడ్ బ్లెస్. అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 18 అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్షేణ్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉండి హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. దిల్షుక్ నగర్ అమెరికాకి దగ్గర అనిపిస్తుంది అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెల్లో మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం